హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చూడడానికి వచ్చామండి. యాక్చువల్గా ఖైరతాబాద్ నిమజ్జనం అనేది 3:30కే అయిపోయింది. సో ఈసారి మాత్రం నిమజ్జనం తొందరగా అయిపోయింది. మేము ఇక్కడ ఈ అబ్బాయితో ఫోటో దిగుతున్నాడు మా రిషి. యాక్చువల్గా మేము వెళ్ళింది ట్రైన్తో వెళ్ళామండి. అండ్ బైక్ తీసుకుని వెళ్తే పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అంత రష్లో బైక్ డ్రైవ్ చేయడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి అక్కడ మొత్తం బై వాకే ఉంటుంది కాబట్టి మేము బైక్ తీసుకొని వెళ్ళలేదు. బోరబండ టు నెక్లెస్ రోడ్ దిగేసి అక్కడ నుంచి మిస్ దగ్గరే ఉంటుంది కాబట్టి మొత్తం కూడా బై వాకే వెళ్ళాము. సో ఇక్కడ మేము ట్రైన్ ఎక్కేసి నెక్లెస్ రోడ్ దిగాము. నెక్లెస్ రోడ్ దిగగానే అక్కడ బై వాక్ వెళ్ళేసి అన్ని నిమజ్జనాలు చూసేసాము. సో ఇక్కడ వచ్చేసి మనకు అసెంబ్లీ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే విగ్రహం ఉందో అది కనపడుతుంది కదా. చుట్టూ అంతా కూడా ఒక రౌండ్ వేసేసుకున్నాము. మీన్స్ అంతా చూసేసి ఒక కాడ వచ్చి కూర్చున్నాము. కొద్దిసేపు కూర్చొని ఇక నిమజ్జనం చూడ్డానికి వెళ్ళిపోయాము. సో ఇదంతా తిరగాలి అంటే ఓపిక చాలా కావాలండి. మీన్స్ ఎంత రష్ ఉందా అంటే అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉంది. చాలా చాలా రష్ ఉంది. నిమజ్జనం చూడాలి అని అంటే కూడా అసలు మనకు చూడ్డానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము కూడా. చాలా చాలా రష్ ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ మేము బయలుదేరాము. అసలు రిషి అయితే ఫొటోస్ దిగడానికి చాలా అలసిపోయాడు. ఫొటోస్ కూడా సమయంగా దిగట్లేడు. ఒక 2-3 ఫొటోస్ దింపాము. ఇంకెన్ని ఫొటోస్ దింపుతావు చాలు అనేసి అలసిపోయాడు. నాకు తెలిసినంత వరకు అయితే మనం నార్మల్ టైంలో ఇంతగా ఫ్రీగా నించొని అయితే ఫొటోస్ తీసుకోలేము. సో నిమజ్జనం కాబట్టి రోడ్ అంతా కూడా మీన్స్ క్లోజ్ ఉంటుంది కదా, ఎక్కువ బైక్స్ తిరగవు కాబట్టి ఇంత నిదానంగా కూర్చోగలిగాము. సో చలో ఇప్పుడు మనము నిమజ్జనం చూడడానికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. సో చూడండి ఎంత సైలెంట్గా ఉందో ట్యాంక్ బండ్. వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు మనము ఎంత జాగ్రత్తగా తీసుకొస్తాము. కొద్దిగా కూడా డ్యామేజ్ ఉంటే కూడా మనం యాక్సెప్ట్ చేయము తీసుకునేటప్పుడు. సో లాస్ట్కి తీసుకెళ్ళి ఈ వాటర్లో వేసేస్తాం మనము. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న వినాయకుడు అండి. ప్రతి ఒక్క దేవుడి రూపంలో వినాయకుడిని తయారు చేశారు. ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా కనపడ్డాయి వినాయకుడు. సో నెక్స్ట్ వచ్చి ఇంకో వినాయకుడు కూడా సేమ్ ఆంజనేయ స్వామి రూపమే ఉందండి. ఆంజనేయ స్వామి రూపంలో వినాయకుడిని తయారు చేశారు చూడండి.
సో ఇక్కడ ఈ బాబు ఇలా మీన్స్ వేషం వేసుకున్నాడు. ఈ బాబుతో ఫోటో దిగుతా అన్నాడు రిషి, కాబట్టి నించున్నాము. మాట్లాడుతుంటే ఆ బాబు అస్సలు వినట్లేడు, పిలుస్తుంటే కూడా పలకట్లేడు. సో ఇప్పుడు ఒక స్మైల్ ఇవ్వమంటే చిన్నగా ఒక స్మైల్ ఇచ్చాడు అంతే. ఏకతాటిపై తీసుకొచ్చిన వారికి నా యొక్క మా యొక్క
సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 వీడియో లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి.